ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు. మిగతా రోజు వచ్చి నేను జరుగుతుంది. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి. ప్రధాన పరీక్షలు ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్టు మధ్యలో పండుగలు ఉన్న ఆదివారాలు ఉన్న వాటిని అన్నింటినీ లేకుండా ఈ టైం టేబుల్ వచ్చి ఖరారు చేయడం జరిగింది. ఇందాక మీకు ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పామో అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ని వచ్చి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా అలా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లు అన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం. ఈ సందర్భంలో కూడా ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్ విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారుగా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నింటిని కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం వాళ్ళని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. సరే ఒకసారి ఈ ఎగ్జామ్స్ ఇంకేమైనా ఉందా మీకు? ఎగ్జామ్స్ మీద ఏమైనా ఉందా? ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ క్లారిటీ వచ్చిందా మీకు? ఏంటమ్మా? ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఏ రకంగా ఎగ్జామ్స్ చేస్తున్నాము, మీరు అడిగిన బస్సులు కానీ లేకపోతే అసలు అదర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ తీసుకొని మీకు అన్ని దాని మీద మళ్ళీ మీకు మీ ద్వారా మొత్తం ఈ 16 లక్షలు ఏదైతే ఇందాక చెప్పిన ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. వాటి అన్నిటికీ దానికి సంబంధించి ఇవి మాత్రం డేట్స్ ఇవి. తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ఎన్ని సెంటర్స్ పెట్టాము, ఏ విధంగా మీరు అడిగిన బస్ ఇవి ఇచ్చావా, ఇంటర్మీడియట్కి ఏం పెట్టాము, 10th క్లాస్కి ఏం పెట్టాము, ఏ విధమైన దూరం ఉంటుంది, ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా మాస్క్ క్యాపింగ్ లేకుంటే ఏ టీమ్స్ పెట్టాము, ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము, అక్కడ ఈ కొద్ది సమ్మర్ కూడా అప్పటికి ఎంటర్ అవుతుంది వల్ల వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కిల్ ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. అందరికీ కూడా అన్నీ అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను అవన్నీ కూడా మీకు